కానీ ఒకసారి రిమైండ్ చేసుకుందాం, దాని గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్నేహితుడు, జతగాడు. స్నేహితుల్లోనే నిజమైన స్నేహితుడు, నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మామూలుగా లోక సంబంధమైనటువంటి స్నేహితులను మనం చూసినట్లయితే ఫస్ట్ పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే వెంటుండేటువంటి వాళ్ళు. పరిస్థితులు బాగా మంచిగా ఉన్నాయి అనుకోండి, అప్పుడు వెంటుంటారు. రెండవ రకం స్నేహితులు ఎవరంటే ఆశించి దాన్ని పొందుకోవడానికి మాత్రమే ఉంటారు. ఆశిస్తారు, దాన్ని పొందుకునేంత వరకు మాత్రమే ఉంటారు. మూడోది పరిస్థితిని బట్టి నటించే స్నేహితులు. మూడు రకాలైనటువంటి స్నేహితులు మనం భూమి మీద చూస్తాం. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే వెంటుండేటువంటి వారు, ఆశించి దాన్ని పొందుకోవడానికి మాత్రమే ఉండేటువంటి వారు, పరిస్థితిని బట్టి నటించే స్నేహితులు. వీళ్ళు భూమి మీద మనకు తారసపడుతుంటారు. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. నాకు కూడా జరిగాయి. మరి నేను ఎవరికన్నా అలాగ అనిపించానో లేదో నాకైతే తెలియదు. అట్లా కూడా ఉండేది కదా. నేను ఎవరికన్నా అలాగ అనిపించానో లేదో నాకైతే తెలియదు. కానీ నాకు దాదాపుగా స్నేహితులు అనుకునేటువంటి వారు చాలామంది తారసపడి ఇలాగ తప్పిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఈవెన్ క్రైస్తవ మొత్తంలో కూడా, శారీరకంగా కాదు, క్రైస్తవ సహోదరులు కూడా ఇలాగ జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. కానీ దాన్ని బట్టి మనం నేర్చుకునేటువంటి సంఘటనలు ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నటువంటి మూడు రకాలైనటువంటి వాళ్ళు స్నేహితులుగా ఉంటారు. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఎలాగా, అది మనం ఈరోజు నేర్చుకునేటువంటి పాఠ్యాంశం. స్నేహితులు అనేటువంటి వాళ్ళు ఈ మూడు రకాలుగా ఉంటారు. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఎలా ఉంటాడు, అది బైబిల్ ప్రకారంగా ఆలోచన చేద్దాం. శారీరకంగానంటే మనం చెప్పలేము, కానీ బైబిల్ ప్రకారంగా ఆలోచన చేస్తేనే అది మనకి కరెక్ట్గా సూట్ అవుతుంది. మనం పాటించాల్సినటువంటి విషయాలు కూడా. ఒకసారి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక, తిమోతికి రాసినటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. మళ్ళీ మాట్లాడతామన్నాడంటే, లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. చాలామంది నాతో పాటు ఉన్నారు, కానీ అందరూ వదిలిపెట్టి వెళ్ళారు. కానీ లూకా మాత్రమే ఉన్నాడు అని అంటున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు. ఇక్కడ 9వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయము. దేమ యహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళను అని చెబుతున్నాడు. దేమ యహలోకమును స్నేహించి అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా మనతో పాటు ఉండేటువంటి స్నేహితులు కానీ, మనతో పాటు నిజ స్నేహితులని అనిపించుకునేటువంటి స్నేహితులు కానీ మనం చూసినప్పుడు ఎలాంటి సందర్భం వస్తుండేది. కానీ ఇప్పుడు మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే, నిజ స్నేహితుడు ఎలా ఉంటాడు అని అంటే, లోక సంబంధమైనటువంటి అవసరాలు వచ్చినా కానీ, లోక సంబంధమైనటువంటి సమస్యలు వచ్చినా కానీ, ఈవెన్ కుటుంబ సమస్యలు వచ్చినా కానీ విడిచిపెట్టేటువంటి వాడు నిజ స్నేహితుడు కాదు. ఈజ్ ఈక్వల్ టు దేమ. దేమ ఎలాగైతే ఉన్నాడో, వదిలిపెట్టి లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడో, అలాగే కొంతమంది నటించేటువంటి స్నేహితులు కూడా ఉంటారు. కానీ లూకా అలాగా కాదు. లూకా అపోస్తలుడైనటువంటి పౌలును
వెంట పెట్టుకొని, అంటే వెంటనే ఉన్నాడు, ఆయనతో పాటే ఉన్నాడు అనేది మనం చదువుకుంటున్నటువంటి విషయం. అలాగే సామెతల పుస్తకము 17వ అధ్యాయం, పాత నిబంధనలో సామెతల పుస్తకము 17వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించడు. ఇది మనకందరికీ తెలిసినటువంటి వచనం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించడు. దుర్దశలో, చెడ్డ దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఎంత బాగా చెబుతున్నాడు అని అంటే ఈ మాట. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. చెడ్డ దశలో మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడు అని అంటే సహోదరుడుగా ఉంటాడు. అంటే సహోదరుడికి స్నేహితుడికి ఏంటి తేడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. సహోదరుడికి స్నేహితుడికి లోక సంబంధంగా కొంత ఆలోచన చేద్దాం. లోక సంబంధంగా ఒక సహోదరుడికి స్నేహితుడికి తేడా ఏదన్నా ఉంటుందా చెప్తారు ఎవరన్నా? ఏమంటే సహోదరుడు ఒక్కోసారి రక్త సంబంధాలు అందరూ వదిలేస్తారు, కానీ సహోదరుడు దగ్గర ఉంటాడు. అది కూడా ఆలోచన చేయాలి కదా. అంటే ఒకసారి లోక సంబంధంగా ఆలోచన చేద్దాం. కానీ రక్త సంబంధులు కొట్టుకున్నా తిట్టుకున్నా ఎప్పుడో ఒకప్పటికే ఖచ్చితంగా దగ్గర అవుతాడు. స్నేహితుడు అలాగ అవలేడు, తేడా ఉంది. ఎందుకనంటే వీళ్ళకి ఇక ఈ మనస్తత్వాలన్నీ ఉన్న రక్త సంబంధులకి ఎందుకనంటే మీ తమ్ముడు రా, మీ అన్నయ్య రా అని అంటారు. ఖచ్చితంగా కలవాలి. స్నేహితుడికైనా ఒక్కసారి మనసులో చికాకు పుడితే, అంటే సరైనటువంటి విధానం లేక మనసులో ఇబ్బంది అయితే మాత్రం అతను కలవడానికి చాలా కష్టం. అలాగే విడిపోయినటువంటి స్నేహితులు చాలామంది ఉన్నారు లోక సంబంధంగా. కానీ ఆత్మ సంబంధంగా మనం ఆలోచన చేస్తే, ఆత్మ సంబంధంగా సహోదరుడు స్నేహితుడు, ఒక వ్యక్తి సహోదరుడుగా ఉంటే అతను స్నేహితుడు అవుతాడు ఫస్ట్. ఇప్పుడు మనమంతా బంధువులు కాదు వాస్తవానికి, ఎవరికి ఎవరో బంధువులు కాదు, ఏదో ఒకళ్ళిద్దరు బంధువులు అట్లా ఉండుంటారే. కానీ మనమంతా సహోదరులు. ఎలాగ సహోదరులము? క్రీస్తు యొక్క రక్తం ద్వారా సహోదరులు. కానీ క్రీస్తు యొక్క రక్తం ద్వారా విడిపోయినా కానీ ఖచ్చితంగా కలుస్తాం, అది గ్యారంటీ ఉంది. ఎందుకుందనంటే క్రీస్తు యొక్క రక్తంలో ఆ పవర్ ఉంది, క్రీస్తు యొక్క వాక్యంలో ఆ పవర్ ఉంది, దేవుని యొక్క వాక్యంలో ఆ పవర్ ఉంది. ఒకరోజు కాబట్టి ఒకరోజైనా ఖచ్చితంగా మార్పు అనేది వచ్చింది. ఒకవేళ రాకపోతే మనం ఏం చేయలేము, దాన్ని ఎవరేం చేయలేము. కానీ ఇక్కడ స్నేహితుడి గురించి మాట్లాడుకుంటే మనం చాలాసార్లు ఆత్మ సంబంధంగా కూడా సహోదరులుగా అనేక మంది ఉంటారు, కానీ స్నేహితులు ఒక్కళ్ళిద్దరే ఉంటారు. ఇది మనం ఆలోచన చేయాలి. ఆత్మ సంబంధంగా కూడా సహోదరులు చాలామంది ఉన్నారు మనకందరూ. క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళందరూ సహోదరులే, కానీ స్నేహితులు మాత్రం ఒకళ్ళిద్దరే ఉంటారు. ఎలాగానంటే ఈవెన్ తన భార్య విషయాలు కూడా చెప్పగలిగేటువంటి శక్తి ఒక స్నేహితుడి దగ్గరే ఉంటుంది. ఆత్మ సంబంధంగా కానీ తన పిల్లల విషయం కానీ తన కుటుంబ విషయాలు కానీ, ఇదిగో నాకు ఇలా జరుగుతుంది బ్రదర్, లేకపోతే సోదరా, లేకపోతే మిత్రమా అని చెప్పగలిగేటువంటి ఏకైక వ్యక్తి ఒక స్నేహితుడు మాత్రమే. ఈవెన్ సహోదరుల దగ్గర కూడా చెప్పుకోలేము అలాగా. ఎందుకనంటే రేపొద్దు నన్ను చిన్న చూపు చూస్తారేమని ఒకలాగా, లేకపోతే నన్ను దెప్పి పొడుస్తారేమని ఒకలాగా ఉంటుంది. కానీ కలిసే ఉంటాం సహోదరులు. స్నేహితుడికి సహోదరుడికి తేడా ఏంటనంటే, నిజమైనటువంటి స్నేహితుడికి చాలా చెబుతాం. అంతేకాదు సహోదరుడితో కలిసి పడుకోలేము, కానీ స్నేహితుడితో కలిసి పడుకుంటాం. సహోదరుడితో కలిసి తినలేము, కానీ ఒకే కంచంలో స్నేహితుడితో కలిసి తింటాం. సహోదరుడితో ఎంగిలి పంచుకోలేము, కానీ అంటే ఏదైనా ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి, కానీ స్నేహితుడితో ఐస్ క్రీమ్ కూడా ఒకరికొకరు తినేటువంటి ఒక దగ్గర సంబంధం ఉండేది. వాస్తవం ఇదంతా కూడా. కాబట్టి ఇక్కడ ఆ విషయాలే మాట్లాడితే ఏమన్నాడంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను. ఎన్ని సమస్యలు వచ్చినా ప్రేమిస్తానే ఉంటాడు. రెండోది, దుర్దశలో
అట్టివాడు సహోదరుడుగా ఉండడు. స్నేహితుడే సహోదరుడుగా ఉండనంటే ఇది నా రక్తం అనేటువంటి కాన్సెప్ట్ అక్కడికి వచ్చేసింది. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. ఇదే సామెతల పుస్తకంలో 19వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకోవడానికి ప్రయత్నించాము. 19వ అధ్యాయము 6వ వచనం. అనేకులు గొప్పవారి కటాక్షమును వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులు. చూసారా? దాతకు అందరూ స్నేహితులే. ఎవరు దాత అంటే ఎవరు? దానం చేసేటువంటి వ్యక్తికి ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఎందుకు? దానం పొందుకోవడానికి మాత్రమే స్నేహితులు వాడు. అది ఏదైతే వాళ్ళకు వస్తుందో దానికోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంటారు. కింద వచ్చిన వాళ్ళు అంటాడు, పేదవాడు తన చుట్టముల దగ్గర అందరికీ అసహ్యుడు, అట్టివానికి స్నేహితులు మరి దూరస్తులందరూ. వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు, వాడు నిరర్ధకమైన మాటలు వెంటాడువాడు. చూశారు ఎంత వేరియేషన్ చూపించాడు ఇక్కడ. బాగా డబ్బులుండి ఉన్నటువంటి దాన్ని సంపాదన అంటే అందరికీ దాన ధర్మాలు చేస్తుంటే ఎంతమందో స్నేహితులు ఉంటారు. కానీ ధనవంతులు పోతే మరి ఒక్క స్నేహితుడు కూడా ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళు నిజమైన స్నేహితులు ఎలా అవుతారు? కాబట్టి ఇలాగా ఎవరి దగ్గర అయితే డబ్బులు ఉంటాయో, డబ్బులున్నా ఇవ్వకుండా ఉండేటువంటి వారి దగ్గర ఎవరు ఉండరు. అది కూడా ఉంది. డబ్బులున్నా కానీ ఇవ్వలేదు అనుకోండి, ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. కానీ డబ్బులుండి తాను దాటలాగా వ్యవహరిస్తుంటే అనేక మంది స్నేహితులు ఉంటారు అనేది తెలియజేస్తూ ఉన్నటువంటి సందర్భం. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజమైన స్నేహితుడికి అనేది మనకందరికీ తెలుసు. దావీదు, యోనాతాను. ఈ దావీదు అనేటువంటి ఆయన యెష్యా కుమారుడు, యోనాతాను అనేటువంటి ఆయన సౌలు కుమారుడు. సౌలు తర్వాత రాజు అయినటువంటి దావీదుకి రాజు అవ్వకముందే సౌలు యొక్క కుమారుడు యోనాతాను జతగాడ స్నేహితుడు. వీళ్ళ గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, ఒకసారి సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకంలోకి వెళ్దాం. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకం 18వ అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నించాను. సమూయేలు రాసినటువంటి మొదటి పుస్తకము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట సాధించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. మామూలు విషయం కాదు. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. రకరకాలైనటువంటి ప్రేమ ఉంటాయి, కానీ ఈ ప్రేమ వేరు. అసలు వాళ్ళ మనసులు కలిసిపోయాయి. ఒక్కోసారి సహోదరులుగా, క్రీస్తునందు సహోదరులైనటువంటి మనం కూడా ఒక బెస్ట్ సహోదరులుగా ఉండేటప్పుడు ఏం జరుగుతుందని అంటే వాళ్ళ మనసులు కలిసిపోతాయి. వాళ్ళ మనసుల కింద కలవకపోతే వాళ్ళు ఎంతకాలం ఉండలేరు. మనసులు కలిసిపోవాలంటే ఒక్కోసారి సహోదరుల యొక్క ఆలోచనే మనకు కూడా వచ్చేసింది. ఇప్పుడు నేను ఏదైతే ఆలోచన చేస్తున్నానో నా తోటి సహోదరుడు కూడా అలాగే ఆలోచన చేస్తుంటాడు. అంటే ఇది మనసులు కలిసిపోవటము అనేటువంటి దానికి మన ఎగ్జాంపుల్గా చూడవచ్చు. ఇక్కడ మనసులు కలవటం అనేది ఒక సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇది క్రైస్తవులకు సంబంధించి కూడా ఒక మాట మాట్లాడతాడు క్రొత్త నిబంధనలో. ఒకసారి మనం చదువుకుంటాం. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అపోస్తలుడైనటువంటి పౌలు మనసులు కలిసేటువంటి విషయాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. భూమి మీద జీవించినటువంటి దావీదు, యోనాతాను యొక్క మనసులు ఎలాగ కలిశాయో అలాగే ఇంకా వేరొకళ్ళ మనసు కూడా అలాగే కలవాలి అని
అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం ఒకసారి మనం చదువుకుందాం. ఈ మైక్ బయటకు వెళ్ళిందండి. సరే, ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఇది మామూలు విషయం కాదు మాట్లాడుకోవడానికి. ప్రభువుతో ఎలాగో కలుసుకోగలుగుతాం అని అంటే, ప్రభు యొక్క ఆత్మ, ఒక క్రైస్తవం యొక్క ఆత్మ ఏకాత్మై ఉండాలి, కలిసిపోవాలి. కలిసిపోవాలి అని అంటే ప్రభు ఏదైతే ఆలోచన చేస్తున్నాడో క్రైస్తవుడు కూడా అదే ఆలోచన చేయాలి. ప్రభు ఒకటి ఆలోచన చేస్తే క్రైస్తవుడు ఒకటి ఆలోచన చేయడం కాదు. ప్రభు అంటే అర్థం రాజు. రాజు అంటే రాజు ఒక చట్టం ఉంది. రాజు యొక్క చట్టాన్ని ఖచ్చితంగా రాజు చేతి కింద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాటించాలి, లేకపోతే శిక్ష. అంటే ఇప్పుడు రాజు ఏ బాట అయితే నడుస్తున్నాడో క్రైస్తవులు కూడా అదే బాట నడవాలి. ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. అటువలే అన్నాడు. అటువలే అంటే ఎటువలే చెబుతారు ఎవరన్నా? అటువలే అనేటువంటి మాట వాడాడు. ఎటువలే మోషే చెప్పాడు ఆదికాండంలో. ఏమని? వారిద్దరూ ఏక శరీరమై ఉండరు. ఎవరు వాళ్ళిద్దరు? పైన 15వ వచనం చదువుకుందాం. 16వ వచనం. వేషతో కలుసుకునేవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. ఇది ఒక గట్టి కాన్సెప్ట్. బయటికి చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉండేది, కానీ ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? ఒక వ్యక్తి పాపం చేస్తున్నాడు అని అంటే ఎవరితో? తన భార్యతో కాకుండా, తన భర్తతో కాకుండా వేరొక 3వ పర్సన్తో పాపము కలిగి ఉన్నాడు అని అంటే వారు ఏకదేహం కలిగి ఉన్నారు. అందుకనే మోషే ఏమన్నాడు అప్పుడు? నీ పురుషుడు తన తల్లిని తన తండ్రిని వదిలి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. అంటే శారీరక కలయికతో భార్యాభర్తలు ఏక శరీరమై ఉంటారు అనేది మనకు తెలుసు, వివాహమైన ప్రతి ఒక్కరికి. కానీ వివాహం కానటువంటి వ్యక్తులు కూడా అదే పరిస్థితి కలిగి ఉంటే అది తప్పు. ఈవెన్ వివాహం అయినటువంటి వాళ్ళు కూడా అలాగే థర్డ్ పర్సన్తో ఉంటే మాత్రం అది తప్పు, 100కి 100 అంటే ఒక తప్పుడు విషయంలోనే అంటే స్త్రీ పురుషులు ఎలాగైతే ఐక్యత కలిగి ఉంటారో, కానీ ఒక ఒప్పు విషయంలో భార్యాభర్తలు ఎలాగైతే ఐక్యత కలిగి ఉంటారో వాళ్ళు విడివిడిగా కాదు, ఒక్కళ్ళే. ప్రపంచానికి అలాగే కనబడాలి, పరిశుద్ధులకి అలాగే కనబడాలి, దేవునికి కూడా అలాగే కనబడాలి. వాళ్ళు విడివిడిగా ఉన్నా కానీ ఒక్కళ్ళే. సంఘం కూడా అంతే. ఆయా ప్రాంతాల్లో ఉన్నా కానీ సంఘాలు ఒక్కటే. అది క్రీస్తు యొక్క సంఘం. అది తల్లాళ్ళలో ఉన్నా, నారాయణపురంలో ఉన్నా, గొల్లగూడలో ఉన్నా, వైరాలో ఉన్నా, పుట్రాల్లో ఉన్నా, ఎక్కడున్నా క్రీస్తు యొక్క సంఘము ఆయా ప్రాంతాల్లో ఉన్నది, కానీ ఒక్కటే. కానీ సమాజానికి ఎలాగో చూపించాలి దాన్ని? ఒక్కదానిలాగే మనం ఫోకస్ చేయాలి. దురదృష్టం ఏంటంటే అలాగే ఉండట్లేదు. భార్యాభర్తలు కూడా వాళ్ళు కలిసి ఉంటున్నారనేటువంటి విషయమే కనపడుతుంది, కానీ వాళ్ళు ఒక్కడిగా ఉండట్లే. అందుకనే ఈవెన్ క్రైస్తవులు కూడా ప్రభువుతో కలుసుకునేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? ప్రభువుతో కలుసుకునేవాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు. ఏకాత్మ ఒకే ఆత్మ. ఒకవేళ నా ఆత్మ వేరు, ప్రభు యొక్క ఆత్మ వేరైనా కానీ దేవుని యొక్క ఊపిరి మనలో ఉన్నది కాబట్టి దేవుని స్తుతించేటువంటి విషయంలో కానీ, పాడేటువంటి విషయంలో కానీ, సహవాస విషయంలో కానీ ఒక్కటే. అది ప్రభు అనుకుంటుంది. దాన్ని ఎగ్జాంపుల్ ఏం చేశాడంటే భార్యాభర్తలను ఎగ్జాంపుల్గా తీసుకొచ్చాడు.
భార్యాభర్తలు ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకొచ్చాడనంటే, ఒక వ్యక్తి తన యొక్క దేహాన్ని తీసుకెళ్ళి వేషతో కలుపుతున్నాడు కాబట్టి, అబ్బాయి కలిసి ఉండేది భార్యాభర్తలే కానీ వేషతో కాదు. ప్రపంచం మొత్తం మీద ఎప్పుడెప్పుడో ఎయిడ్స్ అన్నారు కానీ బైబుల్లో ఇండైరెక్ట్గా ఎక్కడే చెబుతాడు ఎయిడ్స్ గురించి. ఏమని కింద ఒకసారి చదువుకుందాం చూడండి. 18వ వచనం, జారత్వమునకు దూరముగా పారిపోవుడి. ఎందుకు పారిపోవాలి? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. ప్రజలు టెస్టులు చేస్తే కానీ తెలిసిందండి, తత్వవేత్తలు పరీక్షలు చేస్తే తెలిసింది. కానీ దేవుడు పరీక్ష చేయకుండా చెప్పేశాడు. ఏంటి? ఒక వ్యక్తి జాగ్రత్తం చేస్తే దేనికి హానికరం? శరీరానికి హానికరం అనేసి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే, మనం నిజ స్నేహితుడి గురించి మాట్లాడుకున్నటువంటి సందర్భం. అంటే నిజ స్నేహితుడు, నిజమైనటువంటి అతడు స్నేహితుడైతే ప్రభువు యొక్క ఆత్మ, ఒక క్రైస్తవుని యొక్క ఆత్మ ప్రభువుతో కలిసి ఉండాలి. ఎందుకనంటే ఆ నిజమైన స్నేహితుడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారని తర్వాత మనం చదువుకుంటాం. ఎందుకు యేసు ప్రభువుతో ఏకాత్మై ఉండాలి, ఎందుకు ప్రభువుతో పాటు మనం ఏకాత్మై ఉండాలి, దానికి ఏమైనా కారణం ఉందా అనేది మనం కింద చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మళ్ళా చూద్దాం. సమయాలు రాసినటువంటి మొదటి పుస్తకంలోకి వెళ్దాం. 18వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఆ దినమున అతని తండ్రి ఇంటికి తిరిగి అతని వెళ్ళనీయక సౌలు అతన్ని చేర్చుకొనాడు. దావీదు తన ప్రాణ స్నేహితుడని భావించుకొని అతన్ని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. అంటే స్నేహితుల మధ్య కూడా నిబంధన ఉండిద్దంటారా? ఉండిద్ది. వివాహం కాకముందు స్నేహితులైనటువంటి వాళ్ళు ఏ నిబంధన చేసుకుంటారు అని అంటే, పెళ్ళైనా కానీ నీకు పిల్లలు పుట్టినా కానీ మన స్నేహము వీడిపోకూడదు. సేమ్ టు సేమ్, నాకంటే ఎక్కువగా నీ భార్యను కానీ నీ పిల్లలను కానీ అన్నదమ్ములు కానీ ఈ లోకములు కానీ ప్రేమించిన ఎడల దేవునితో మనకు కలిగినటువంటి నిబంధనకు ఆటంకం కలుగుద్ది. అవునంటారా కాదంటారా? మాట్లాడలేదు నిజమేనంటారా? నేనేమో తప్పు మాట్లాడతాను. లోకాన్ని కానీ లోకంలో ఉన్నటువంటి వాటిని కానీ భార్యను కానీ భర్తను కానీ పిల్లలను కానీ తల్లిదండ్రులను కానీ దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే దేవునికి మనకి ఎడబాటు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ప్రేమించొద్దు అని అన్నట్లా, దేవుని కంటే ఎక్కువగా. కానీ ఈవెన్ క్రైస్తవుడైనా కానీ ప్రజలైనా కానీ పని చేసేది ఇదే. మనం నాకు ఒకసారి బండి మీద పోకుండా ఒక ఆలోచన వచ్చింది. నిజంగా కళ్ళము నీళ్ళు కూడా వచ్చింది. ఒక సిచ్యువేషన్ నేను తలుచుకున్నది అంటే బయటది కాదు, బైబుల్లో ఉన్నది. అబ్రహాముకి చివరి కాలంలో దేవుడు బిడ్డనిచ్చాడు. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే ఏం చేశాడు? బలర్పించమన్నాడు. బలర్పించేటప్పుడు యాస్టీస్గా మనమే అది ఆలోచన చేస్తే, ఆ బిడ్డను తీసుకొని అట్లా వెళ్ళేటప్పుడు మన దగ్గర అన్నీ ఉన్నాయి కానీ బలర్పించడానికి గొర్రె పిల్ల లేదే. అలా మీరు వచ్చినాయి నాకు ఈ మాట చెప్పేసి. నిజంగా అది యాస్టీస్గా మనమే ఆలోచన చేద్దాం. ఎదుగో బాలకృష్ణ నీ బిడ్డను నాకి అని దేవుడికి అడిగే సందర్భం కానీ ఇప్పుడుంటే లేదనుకోండి, ఉంటే నేను ఇవ్వగలుగుతానా? నిజంగా చాలా ఏడుపు వచ్చింది. అదే సందర్భంలో ఒక బిడ్డ, నేను ఆపదలో ఉన్న మన కొడుకే మన కుమార్తె, నేను ఆపదలో ఉన్న డాడీ, నన్ను రక్షించు డాడీ, నన్ను కాపాడు డాడీ అని కళ్ళంటే నీళ్ళు పెట్టుకుంటే ఆ బిడ్డ మనం ఎంత ఏడుస్తాం? ఏంటి శరీర సంబంధమైనటువంటి బంధానికి
మనిషి కానీ క్రైస్తవుడు కానీ అంత వాల్యూ ఎలాగ పెరుగుతుంది అసలు? నిజంగా చాలా బాధ అనిపించింది. అదే వాల్యూ ఆత్మ సంబంధంగా దేవుడు ఇస్తుంటే దానికి ఎందుకు మనకు బాధ అనిపించలేదు? మనం ఒక్కొక్కసారి తప్పు చేస్తున్నప్పుడు కానీ యెషయా మాట్లాడుతూ తండ్రి అయినటువంటి దేవుడితో ఇశ్రాయేలీయులు మాట్లాడేటువంటి సందర్భంలో దేవుడు అంటాడు, యెషూరును క్రొవ్విన వాడై అని. యెషూరును అంటే ఇజ్రాయేలీయుల గురించి మాట్లాడుతూ యెషూరును క్రొవ్విన వాడై మెడ వంచక నాకు ఎదురు తిరుగుతున్నాడు అంట. రాకనే ఉంది అక్కడ. ఆ తర్వాత ఇజ్రాయేలుతో మాట్లాడుతూ తండ్రి అయినటువంటి దేవుడు, ఇజ్రాయేలు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని. నిజంగా పేరు పెట్టి పిలిచి ఉన్నాను అని అంట. ఎందుకు చెబుతున్నానంటే ఈ సందర్భం, ఒక్కొక్కసారి ఒక 4-5 కూర్చొని ఉన్నప్పుడు ఒక్కళ్ళని వదిలిపెట్టి మిగతా వాళ్ళ పేర్లందరూ చదువుతుంటే ఎలా అనిపించింది మనకి? ఒక సండే స్కూల్ మాస్టారు అందరి పేర్లు చదువుతున్నాడు, తన కొడుకు పేరు మాత్రం చదవడం. పిల్లవాడు ఏడుస్తున్నాడు, డాడీ నన్ను ఎందుకు పిలవ డాడీ, డాడీ నా పేరు ఎందుకు పిలవ డాడీ, డాడీ నన్ను పిలువు డాడీ అని ఏడుస్తున్నాడు. ఎందుకనంటే ఆ డాడీకి వ్యతిరేకంగా పనిచేశాడు అని ఆ అబ్బాయి ఆ మాస్టర్ పిలవటం ఆ కొడుకుని. ఒకసారి హృదయపూర్వకంగా మనం ఆలోచన చేస్తే అదే సర్వోన్నతులైనటువంటి దేవుని యొక్క పిల్లలు ఇశ్రాయేలీలు అంటున్నాడు, ఇజ్రాయేలు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాను అని. పేరు పెట్టి పిలవకపోతే ఎంత బాధ వేసింది. అలాగే ఇక్కడ కూడా మనం మాట్లాడుకుంటూ వెళ్ళినట్లయితే సర్వోన్నతులైనటువంటి దేవునికి మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఆయన చట్టానికి లోబడి ఆయన చట్టాన్ని పాటిస్తూ జీవిస్తున్నట్లయితే దేవుడు కూడా మనల్ని పేరు పెట్టి పిలుస్తాడు. అందుకనే నాకు బాధ వేసింది. ఒకసారి ఇస్సాకుని జ్ఞాపకం చేసుకుంటూ అబ్రహాం దగ్గర నిజంగా అక్కడ అబ్రహాం ఎంత తల్లడీలు ఉంటాడు, ఎంత బాధ అనిపించాడు. అఫ్కోర్స్ దేవుడే చూసుకుంటాడని ధైర్యంగా చెప్పాడు, కానీ మనసులో బాధ ఉండింది. ఒక్క కుమారుడు నేను పంపిస్తున్నానే, చంపేస్తున్నానే. ప్రియ సహోదరుడు ఈ సందర్భంలో నిజమైన స్నేహితుడు అనేటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. తర్వాత చదువుకుంటాం 4వ వచనం. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకు ఇచ్చాడు. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని జనులందరి దృష్టికి పని చేసుకొని వచ్చాను కనుక సౌలు యోధుల మీద అతన్ని నియమించాడు. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు అనుకూలుడనై ఉంటుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే యోనాతాను దావీదు ప్రాణ స్నేహితులు. ఎలాంటి నిజంగా ప్రాణ స్నేహితులు అంటే అది విడదీయలేనటువంటి బంధం. ఒకసారి 23వ అధ్యాయంలో కూడా చదువుకుందాం. ఇదే సమయంలో రాసినటువంటి మొదటి పుస్తకం 23వ అధ్యాయం 16వ వచనం నుంచి చదువుకుందాం. చూడండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి మనము వనములోనున్న బలపరచను. వీరిద్దరూ యెహోవా సన్నిధిని నిబంధన చేసుకున్న తర్వాత దావీదు వనములో నిలిచెను. యోనాతాను తన ఇంటికి తిరిగి వెళ్ళాను. నీవు ఇశ్రాయేలీయులకు రాజగుదువు, నేను నీకు సహకారినవుదును. ఇది నా తండ్రి అయిన సౌలకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుణ్ణి బట్టి అతన్ని బలపరిచాడు. నిజంగా ఇక్కడ తండ్రి పక్షాన కంటే స్నేహితుల పక్షానే ఉన్నాడు. ఎందుకనంటే
దావీదు దగ్గర ఎలాంటి కల్మషం కూడా లేదు అనేది యోనాతానికి అర్థమైపోయింది. అది మాత్రమే కాదు, అక్కడ ఇంకొక సంఘటన ఏంటంటే దావీదు దేవునికి అనుకూలుడైనటువంటి వ్యక్తి. సౌలు యొక్క కుటిలత్వం కానీ సౌలు యొక్క ఆలోచన విధానం కానీ యోనాతానికి తెలుసు. కాబట్టి ఈ విధంగా ప్రవర్తించాడు అనేటువంటి సంగతిని మనం చదువుకుంటున్నాం. చూడండి ఒకసారి సామెతల పుస్తకము 18వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. సామెతల పుస్తకము 18వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటేనో ఎక్కువగా హత్తియుండు స్నేహితుడును కలడు. చూసారా, సహోదరుడి కంటేనో ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కూడా కలడు. ఎవరికంటే బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును. మనకందరికీ తెలుసు, దాన్ని వివరించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ ఏమన్నాడనంటే స్నేహితుడి గురించి మాట్లాడుతూ సహోదరుని కంటేనో ఎక్కువగా హత్తియుండు స్నేహితుడును కలడు. నిజంగా దేవునిలో ఉన్నటువంటి సహోదరులైనటువంటి మనము ఖచ్చితంగా ప్రాణ స్నేహితుల్లాగాను, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి స్నేహాన్ని ఎడగొట్టుకోకుండా మన సొంత కార్యక్రమాల కోసం ఆత్మీయంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మనం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా రెండవది మనం చదువుకుంటాం యెషయా పుస్తకము ఏమనంటారు, చలికాండలు అంటే లేడీస్ గురించే ఎక్కువ అంటారు. సరే, దాన్ని ఎప్పుడన్నా లెసన్ అయిన తర్వాత చూద్దాం, నాకు అంత ఆలోచన రావాలి. చూద్దాం ఒకసారి యెషయా పుస్తకము 41వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. యెషయా పుస్తకము 41వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సర్వోన్నతులైనటువంటి దేవుడు అబ్రహాముని స్నేహితుడిగా ఎంచుకున్నాడు. అంతేకాదు, మోషే కూడా స్నేహితుడేనా? దేవుని స్నేహితుడేనండి. నమ్మకమైన వాడు, తన ఇంటిలో నమ్మకమైన వాడు. ఎందుకు అబ్రహాము స్నేహితుడైన ఉన్నాడు? ఏదన్నా ఒక సందర్భం ఆలోచన చేద్దాం. అంటే నేను అనేది మీరు చెప్పాలనేది ఏం లేదు, ఒక్కొక్కళ్ళు ఒక్కోటి అనుకుంటారు. లోతుని, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు నాశనం చేయాలని అనుకున్నప్పుడు అబ్రహాము బతిలాడతాడు. ఏమని బతిలాడతాడు? అబ్రహాము దేవునితో మాట్లాడతాడు. ఏమని? 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడతావా? ఎవరి కోసం? లోతు కుటుంబం కోసం. లేదు, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5 ఉంటే దేవుడికి అర్థమైపోయింది. అంటే కాన్సెప్ట్ ఏంటి అక్కడ? అంటే అబ్రహాం యొక్క మాట దేవుడు విన్నాడా లేదా? విన్నాడు. మళ్ళీ సంఖ్యాకాండంలోకి వచ్చాక ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను. మోషే అంటే దేవునికి ప్రవక్తల కంటే మన పితరులకు ఉన్నటువంటి బాంధవ్యం, ఆ సహవాసము, ఇప్పుడు మనకి దేవునికి ఉన్నటువంటి సహవాసం ఏంటి అనేది బేరీ చేసుకోవడానికి స్నేహం అనేటువంటి విషయం మీద మాట్లాడుతున్నాం. ఇశ్రాయేలీలు బాగా సడుగుతుంటారు. సడిగి మేము ఐగుప్తు దేశంలో చచ్చిపోయినా పోయేదే, ఈ అరణ్యంలో చచ్చిపోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటారంటే చాలాసార్లు అన్నారు. ఒక సందర్భం మీకు గుర్తు చేస్తాను. కనాను దేశాన్ని చూడటానికి, వేగు చూడటానికి గూఢచారులు 10 మందిని పట్టారు. 10 మందిలో 8 మంది వాళ్ళని మనం యుద్ధంలో గెలవలేము, మనం వెళ్ళలేము అని ధైర్యాన్ని కోల్పోతాం.
దేవుని మీద నమ్మకాన్ని పక్కన పెట్టేస్తారు. ప్రజలు ఏం చేస్తారు? ఎలుగెత్తి ఏడుస్తుంటారు. అయ్యో, మేము ఐగుప్తులో చనిపోయేటువంటి వాళ్ళమే కదా, ఎక్కడికి వచ్చి ఆ నెబీల మధ్య మేము సావాలా అని అంటారు. అసలు ఐగుప్తులో ఏం జరిగింది మనకందరికీ తెలుసు. ఐగుప్తులో వెట్టి పనులు చేస్తుంటే ఇశ్రాయేలీలే దేవునికి మొదలుపెడితే దేవుడు వారి మొదలుని మోషేను పంపించినటువంటి సంఘటన మనం 2-3 అధ్యాయాల్లో చూస్తాం నిర్మాకాండ. అవును కదా? అయితే ఇలాంటి వేడుకున్నటువంటి ఇశ్రాయేలీలు వాళ్ళ అవసరం తీరిన తర్వాత ఆ పని అంతా మర్చిపోయి ఇక్కడ సుఖంగా బతుకుతున్నారు. ఎలాగో సుఖం అంటే 40 సంవత్సరాలు వాళ్ళు వేసుకున్నటువంటి బట్టలు పాతగలేదు, చెప్పులు అరిగిపోలేదు, వంట వండుకునే పని లేదు, పొయ్యి దాల్చే పని లేదు, ఏమీ లేదు. అరణ్యంలో చక్కగా దేవుడు ఆహారం ఇస్తుంటే తిన్నారు, పూరేళ్ళ ఆహారం తిన్నారు, అన్ని రకాలుగా తిన్నారు, మధురమైనటువంటి నీళ్లు తాగి కష్టపడిన సంగతిని గుర్తెచ్చుకుంటూ ఏమన్నారంటే ఐగుప్తులో చనిపోయినా పోయేదే అన్నారు. ఎందుకు చెబుతున్నానంటే ఈ మాట నేను, అప్పుడు మోషేతో దేవుడు అంటాడు, నేను ఈ జనులను సహించను, వీళ్ళని నేను చంపేస్తాను మోషే అని అంటే మోషే బతిలాడతాడు. ఏమని? దేవా, అన్ని జనులు ఏమనుకుంటారయ్యా, ఇదిగో ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తులోంచి తీసుకొచ్చింది వీళ్ళని అరణ్యంలో చంపడానికేనా అని నీ నామాన్ని అవహేళన చేస్తారు కదా, దయచేసి మీరు ఇశ్రాయేలీని చంపొద్దు అని అంటే దేవుడు విన్నాడా లేదా? మనం ఇలాగ ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా దేవునికి ఈనేటట్లుగా? మనం ఏ విషయాలు చేస్తాం ఒకసారి ఆలోచించాలి. ఎప్పుడు కూడా మోషే ఇశ్రాయేలీల జనాంగం గురించే దేవునికి విన్నపం చేశాడు. ఇశ్రాయేలీల కోసమే దేవునితో మాట్లాడాడు తప్ప తన కోసం ఆయన మాట్లాడాడు. ఒక ఇశ్రాయేలీల గురించి మోషే కూడా కనాన్ దేశానికి వెళ్ళాము. ఫైనల్గా ఇశ్రాయేలీలు శిక్ష అనుభవించారా అంటే మోషే మాట విన్నాడు, కానీ ఏమన్నాడనంటే ఎవరైతే ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారో వాళ్ళందరూ అరణ్యంలో చనిపోతారు, కానీ మిగతా వారి సంతానం కనాన్ దేశానికి వెళ్ళిపోతాడు అనేటువంటి శిక్ష ఇశ్రాయేలుకి ఏదో జరిగింది. ఎందుకని అన్నాడంటే అబ్రహాము మోషే దేవునికి చాలా దగ్గరగా జీవించినటువంటి వ్యక్తులు. వాళ్ళ మాట దేవుడు యొక్క మనసును ఎరిగినటువంటి వ్యక్తులు అబ్రహాము మోషే. ఇప్పుడు ఇదే సందర్భం కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత దేవుడు ఏమన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, క్రీస్తేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగినది. మనకి ఆయన ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అలాగా దేవుని యొక్క మనసును ఎరిగినటువంటి వాళ్ళు ఉంటే క్రీస్తేసు యొక్క మనసును వినగలిగేటువంటి వాళ్ళము మనము. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు నిజమైనటువంటి స్నేహితుడు అవుతాడు. ఒకసారి యాకోబు పత్రిక 2వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయాన్ని ఒకసారి మనం ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. చూడండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనమును నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. దేవునికి స్నేహితుడు అనేటువంటి విషయాన్ని మనం అక్కడ అంతేకాదు, నిజమైనటువంటి స్నేహితుడు తన స్నేహితుడిని గద్దిస్తాడు. ప్రేమించడమే కాదు, గద్దిస్తాడు అనేది కూడా బైబిల్ చెబుతుంది. ఒకసారి సామెతల పుస్తకంలోకి వెళ్దాం. సామెతల పుస్తకం ఈ మనకు అందరికీ తెలిసిన వచనాలే, నేనేమి తెలియని విషయాలు ఏం చెప్పట్లేదు. అయినా కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 3వ అధ్యాయం 12వ వచనం. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. 2వ వచనం చదువుకుందాం.
27 అధ్యాయము 5వ వచనం. లోపల ప్రేమించుట కంటే బహిరంగముగా గద్దించుట ఇదన్నమాట. ఇప్పుడు గద్దిస్తే ఏమవుతుంది? క్రైస్తవుడు కూడా ఇబ్బంది అవుతుంది. గద్దించడానికి లేదు, నువ్వెవరు నాకు చెప్పాక అనే పరిస్థితికి వచ్చేసింది క్రైస్తవుల వ్యవహారం. ఎందుకు గద్దించాలండి? కొత్త నిబంధనలో చెబుతుంది, గద్దించము, ఖండించము, బుద్ధి చెప్పుకోవడం. స్థానిక సంఘాల్లో ఎలాగ బుద్ధి చెప్పుకుంటూ పోతే ఒక్కళ్ళు కూడా ఉంటాడు. చాలా సువార్థికుల మధ్య అన్న బుద్ధి చెబుదాం, గద్దిద్దామని అంటే అది సాధ్యపడదు. ఇంకెట్లా మరి? ఇక నిజమైన స్నేహితుడు ఎలాగా? ఒకసారి ఆలోచన చేద్దాం. కింద వచనంలో ఉంది, ఎందుకు గద్దియాలి? 6వ వచనంలో, మేలును కోరి స్నేహితుడు గాయములు చేయను, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టు. ఏం ప్రయోజనం? కానీ పగవాడినే నమ్ముతున్నాను. గద్దింపు ఒక వ్యక్తిని నరకం నుండి తప్పిస్తుంది అనేది బైబిల్లో ఉంది. ఒక వ్యక్తి ఆత్మను పాతాళానికి వెళ్లకుండా కాపాడుతుంది గద్దింపు. కాబట్టి సహోదరుడా, ఫైనల్గా మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కొద్దాం. నాకు అనిపించింది ఇలాంటి స్నేహితుడిగా నేను కూడా ఉంటే బాగుండు అని. సహజంగా అందరూ ఏమనుకుంటారు? నాకుంటే బాగుండు ఇలాంటి స్నేహితుడు అనుకుంటాను. నేనేమనుకుంటున్నానంటే, నేను ఇలాంటి స్నేహితుడిగా ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ప్రయత్నం చేస్తాను. నేను కూడా చాలా ప్రయత్నం చేశా. చాలామంది వదిలిపెట్టి వెళ్ళారు నన్ను కూడా. శరీర సంబంధమైన స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళారు, ఆత్మ సంబంధమైనటువంటి స్నేహితులు కూడా వదిలిపెట్టి వెళ్ళారు. కొంత బాధాకరమే. అయినా కానీ ప్రయత్నం చేద్దాం. మనం కూడా చేద్దాం, అందరం చేద్దాం. క్రైస్తవ జీవితంలో నిజమైనటువంటి స్నేహితుడిని భూలోకంలో వెతుకుతూ అసలు స్నేహితుడు మనకెవరో, నిజమైన స్నేహితుడు అనే సంగతి కూడా చూద్దాం. యాకోబు రాసినటువంటి సువార్త మనకందరికీ తెలిసినటువంటి వచనం, 3వ అధ్యాయం 16వ వచనం చదువు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? దేవుడు లోకము ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అనంటే, కుమారుని ద్వారా రక్షణ పొందటమే ఆయన ప్రేమించాడు. అందుకని ఏమన్నాడు కింద, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించడం అంటే ఇక్కడ మనం ఏమనుకుంటాం? లోకంలోకి ఇచ్చేశాడు. ఇచ్చేటువంటి ఇంకేమనుకుందాం? ఎఫెసీ పత్రికలో చదువుకుంది. ఇచ్చేటువంటి ఏంటి? 5వ అధ్యాయం మనకందరికీ తెలుసు. ఆయన ఏం చేశాడు? ఇచ్చేయటం అనకంటే, అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని అంటే సంఘము కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు. అక్కడేమన్నాడు? దేవుడు అనుగ్రహించాడు. ఎవరి కోసం? ప్రపంచ ప్రజలు పరిశుద్ధులుగా ఉండటానికి. ఇక్కడేమన్నాడు? పరిశుద్ధమైనటువంటి ఆ సంఘము పవిత్రంగా పరిశుద్ధులుగా నిలబడాలని యేసు ప్రభువారే తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఇది నిజమైన సంఘం. మనం ఎవరు పెట్టగలుగుతావా? నా భార్యకే నువ్వు ప్రాణం పెట్టారంటే పెట్టగలుగుతావా?
ఇక్కడ భార్య పెట్టుద్దా మన కోసం? అఫ్కోర్స్ ఎక్కడ ఉండొచ్చామలే, కానీ అది సాధ్యపడట్లేదు. ప్రాణమే పెట్టక్కర్లా, నిజంగా ప్రాణం పెట్టవా? వాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం ఏదైనా హెల్ప్ చేస్తే చాలు. వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే చాలు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అది ప్రాణం పెట్టిన దాంతో బాగానే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఇంకొక వచనం చదువుకుందాం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం. ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మనకందరికీ నోటెడ్ అయిన వచనమే. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుతున్నాము. మరణము పొందాడు. ఎవరి కోసం? ప్రతి మనుష్యుని కోసం. అనుకుంటారు చాలామంది, కేవలం ఏదో కొంతమంది కోసం యేసు ప్రభు మరణించాడు అని. బైబిల్ చెబుతుంది ప్రతి మనిషి కోసం ఆయన చనిపోయాడు. కాబట్టే ఆయన నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టును అని మనం చదువుతాం. నిజమైన స్నేహితుడు నిజంగా ఇక్కడ యేసు ప్రభు వారు మన కోసం ప్రాణం పెట్టారు. ఇంకొక వచనం చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందిరి. నిజంగా అందుకనే ఆయన ప్రాణ స్నేహితుడు. ఆయన రక్తంలో కడగబడ్డటువంటి మనము, ఆయన పొందిన మరణం చేత స్వస్థత పొందినటువంటి మనము, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత పొందినటువంటి మనము పరిశుద్ధులుగాను నీతిమంతులుగాను ఈ భూమి మీద జీవిస్తూ దేవుడిచ్చేటువంటి పరలోక రాజ్యాన్ని మనము స్వతంత్రిస్తాం. ఒకసారి మనం వెనక నుంచి ఆలోచన చేస్తే భూ సంబంధమైనటువంటి స్నేహితులు చాలామంది ఉంటారు. అవసరాల కోసం ఉండేటువంటి వాళ్ళు, అవసరం తీరిన తర్వాత వెళ్ళేటువంటి వాళ్ళు, తర్వాత పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే ఉండేటువంటి వాళ్ళు. కానీ క్రైస్తవుడు అలాగా కాదు. దేవునితో మనము బ్రతికున్నంత కాలము, చనిపోయిన తర్వాత కూడా స్నేహం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఉంది. అది దేవుడు మనకు చూపించేటువంటి దారి. అలాంటి స్నేహితుల్లో అబ్రహామును చూసాము, మోషేను చూసాము, తర్వాత దావీదు యోనాతాను కూడా మనం చూసాము. యోనాతాను దావీదు శరీర సంబంధమైనటువంటి స్నేహితులైతే అబ్రహాము మోషే ఆత్మ సంబంధంగా దేవునికి స్నేహితులు. అలాగే కొత్త నిబంధనలో ఇప్పుడున్నటువంటి క్రైస్తవులకు, లోక సంబంధమైనటువంటి ప్రజలందరికీ కూడా నిజమైనటువంటి స్నేహితులు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన యొక్క మనసును మనం కూడా కలిగి ఉండాలి. ప్రభుతో ఏకాత్మ కలిగి మనం జీవించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే భూమి మీద మనం జీవించేటప్పుడు, సహోదరులుగా ఉంటున్నప్పుడు మనం కూడా ఒకళ్ళకొకళ్ళం స్నేహభావం కలిగి స్నేహితులుగా జీవిస్తూ ప్రాణ స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ముందుకు సాగాలని మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి సహోదరులు వైరా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ మిషన్ సహోదరులకు, అలాగే మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఆతిథ్యం ఇస్తున్నటువంటి సహోదరులు సత్యానందం గారికి, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ మాటను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్.